హాయ్ ఫ్రెండ్స్, మనశ్వన్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన దేవాలయం గురించి దర్శనం చేసుకొని మీకు చూపిస్తాను. అదే మన విశాఖపట్నం జిల్లాలో సింహాచలంలో ఉన్న శ్రీ సింహాద్రప్పన్న స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి విశిష్టత ఏంటి అన్నీ తెలుసుకుందాం మిత్రమా. వీడియో చూసే ముందు లైక్ చేయండి మిత్రమా. మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మిత్రమా. నన్ను సపోర్ట్ చేసిన అవుతారు. మిత్రమ దేవాలయం దగ్గర రీచ్ అయ్యాను. కిందన ఇది దేవాలయము. స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకొని పైమాట మనం నడుచుకుని వెళ్తే ఇక్కడ నుంచి వెనకాల బ్యాక్ స్టెప్స్ కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళొచ్చు. 1000 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి నేను బయలుదేరనమాట. స్వామివారి చరిత్ర అంతా తెలుసుకుందాం. దర్శనం చేసుకున్న తర్వాత నాకు మొక్కు ఉంది, అందుకే స్వామివారిని దర్శనం చేసుకొని ఆ మొక్కు తీర్చుకొని నేను రిటర్న్ అవుతున్నాను. ఇవ్వండి, పైకి చేరుకున్నాం మనం కొండపైకి. డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు అండి. బండి పట్టుకొని బండి మీద వస్తే బైక్ మీద వస్తే ఆ పక్కన పార్క్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను తలనీలాలు సమర్పించుకొని అవి ఎక్కడ సమర్పించుకోవాలని మీకు చూపిస్తాను. నేను స్ట్రైట్ గా మనం బండి పార్క్ చేసుకొని నేను చూపించిన వేళ మీరు వెళ్ళండి. మనకి లెఫ్ట్ సైడే సెల్లు అవి కూడా చూపిస్తాను ఎక్కడ పెట్టుకోవాలో. ఇది ఇక్కడ 100 రూపీస్, ముందుకు వెళ్తే 300 రూపీస్. ఇది నేను 300 రూపీస్ దర్శనం చేసుకుందాం ఫిక్స్ అయ్యాను. స్వామివారిని దగ్గర నుంచి దర్శనం చేసుకుందామని. ఈరోజు లక్షవారం రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఈరోజు మనకి ఫుల్ ఆభరణాలతో స్వామివారిని అలంకరిస్తారు. మిగతా రోజులు గంధపుతో అలంకరిస్తారు అన్నమాట. లక్షవారం రోజు చాలా మంది తెలియదు. లక్షవారం ఇప్పుడు నేను బోర్డు చూపిస్తున్నాను చూసారా మీకు. స్ట్రైట్‌గా వెళ్ళిపోతే మనకి లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు పైకి వెళ్తే మనకి తలనీలాలు సమర్పించుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం నేను చూపిస్తాను వేచి చూడండి. ఇక్కడ వసతులు, స్నానం చేసిన గదులు అన్నీ ఏర్పాటు చేశారు. మనకి ఇవ్వండి, ఈ కింద నుంచి చూపిస్తున్నాను మీకు. కింద నుంచి నడుచుకొని వెళ్తే మనకి ఆ బైక్ మీద వస్తే అలా కూడా పార్క్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో చూడండి మిత్రమా. ఇవ్వండి నేను చూపిస్తున్నాను. ఇక్కడ షెడ్యూల్ ఇక్కడ కూడా బైక్స్ పెట్టుకొని డైరెక్ట్గా ఈ లోపలికి వచ్చేయచ్చు. డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళాలనుకుంటే ఆ పైకి డైరెక్ట్గా బైక్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతే మనకి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చెప్పులు ఇప్పేసి మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపల 40 రూపీస్ చెప్పాను కదా, 40 రూపీస్ ఛార్జ్ చేసుకున్నారు. డైరెక్ట్గా ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవడం. ఇక్కడ కౌంటర్ కూడా ఉంటుంది. అక్కడ అక్కడ కౌంటర్ కనిపిస్తుందో అక్కడ తీసుకున్నాను నేను. ఇక్కడ కౌంటర్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళిపోవడం మనం. ఇక్కడ నెంబర్ ఇచ్చారు నాకు. ఇక్కడ నెంబర్ అలర్ట్ చేశారన్నమాట. ఆ నెంబర్ ప్రకారం మనం వెళ్ళాలి. నాకు 33 నెంబర్ అంత ఇచ్చారు. ఇగోండి, ఇక్కడ మనం స్నానం చేసుకోవడానికి లేడీస్కి వేరే బాత్రూమ్స్ ఏర్పాటు చేశారు. అంతా అయిపోయింది. ఇప్పుడు స్వామివారిని మనం దర్శనం చేసుకోవడానికి బయలుదేరదాం. అక్కడే మనకి పాత శివాలయం ఉంది. శివాలయం దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. మన ఫోన్లు అన్నీ, ఎందుకంటే ఫోన్ అన్నీ లాకర్లో పెట్టేయాలి. దర్శనం చేసుకోవడానికి ఫోన్ నాట్ అలౌడ్ కదా, అందుకే ఆ వీడియో మీకు తీయలేపాను. అది ఎక్కడ పెడుతున్నానో మీకు నేను చూపిస్తాను. మనకి అక్కడే టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ చాలా ఇంపార్టెంట్. మన బ్యాగ్ వేరేగా, ఫోన్ వేరే పెట్టుకోండి. బ్యాగ్లోనే ఫోన్ పెట్టద్దు. ఎందుకు రిస్క్ తీసుకోవడం. ఇగోండి, మనం రాకేతులని దర్శనం చేసుకుందాం, నాగేంద్ర స్వామిని. ఆ పక్కనే శివాలయం చూపిస్తాను మీకు నేను. పాత శివాలయం అన్నమాట ఇది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ శివాలయాన్ని. ఫస్ట్ నందీశ్వరిని దర్శనం చేసుకుందాం. అలాగే లోపలికి వెళ్ళి శివుని కూడా చూపిస్తాను మీకు. చాలా పాత శివాలయం అండి ఇది. దీని చరిత్ర నాకు తెలియదు, కానీ స్వామివారిని దర్శనం చేసుకుందాం. చూపిస్తాను చూడండి మిత్రమైనకి. నేను పూజ చేయించుకున్నాను అనుకున్నాను. పంతులు గారు లేరు. నేను వెళ్ళినప్పటికే 1 గంట అయిపోయింది. మీకు స్వామివారిని చూపిస్తాను చూడండి మిత్రం. నేను చూసారా, అవ్వండి తాళం వేసి ఉంది మాట. లోపలికి వెళ్దాం. కనిపిస్తున్నారా మీకు వీడియోలో? ఇవ్వండి, ఈ కౌంటర్లోనే మనం మన ఫోన్స్, బ్యాగ్స్ వేరే కౌంటర్, ఫోన్స్ వేరే కౌంటర్. 20 రూపీస్ పే చేయాలి మనం. 20 రూపీస్ పే చేస్తే మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ పట్టుకొని మనం జాగ్రత్తగా ఉంచాలి, లేకపోతే మళ్ళీ ఎవరన్నమాట. స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రసాదాలు తీసుకుందాం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామివారు ఉగ్రరూపం తగ్గకపోవడంతో భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామివారు వరహ లక్ష్మీనరసింహస్వామి రూపంలో ఇక్కడ కొండపై వెలిసారని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం కూడా మనకి పూర్వకాలం ఆలయం అన్నమాట. 11వ శతాబ్దం చెందిందని శాసనాలు, చరిత్ర అని చెప్తున్నాయి. మీరందరూ అబ్జర్వ్ చేశారో లేదో, మన హిందూ దేవాలయాలని ప్రధాన ద్వారం తూర్పు దిక్కున ఉంటుంది. కానీ సింహాచలం ఆలయం యొక్క ప్రధాన ద్వారం మాత్రం పరమణ ముఖం ఉంటుంది.
మిత్రమా మీకు గోశాల చూపిస్తున్నాను చూసారా? స్వామివారి దర్శనం అయిన వెంటనే నాకు తెలిసిన చిన్న స్టోరీ మీకు నేను చెప్పాను. ఇప్పుడు గోశాలకు వచ్చాను చూడండి. గోవులు దండం పెట్టుకుంటూ చాలా మంచిది. గోవులకి ఏటేటి ఫుడ్ పెట్టాలో కూడా మీకు ఇమేజ్ చూపిస్తాను చూడండి వీడియోలో. ఆ విధంగా అవి పెట్టాలన్నమాట మనం. ఏ ఆహారం పెట్టాలన్నది తెలుసుకోండి. ఇది కూడా చాలా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుద్ది. ఇప్పుడు లడ్డూ కౌంటర్కి వెళ్దాం. లడ్డూ కౌంటర్ ఇక్కడే ఇస్తారండి. దీని బ్యాక్ సైడ్ కూడా ఇస్తారు, మీకు నేను చూపిస్తాను. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇటు పక్క ఇస్తారు మనకి, దీని బ్యాక్ సైడ్ కూడా లడ్డూ కౌంటర్ ఉంది. అది 2 years బ్యాక్ అది కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ పాతది ఇదే. ఈ దేవాలయం కూడా మీకు చూపిస్తుంది. ఇది పాత శివాలయం. ఇది కూడా అటొక దేవాలయం చూపించాను కదా, ఇది ఒక దేవాలయం. ఇది కూడా మీకు చూపిస్తాను. లడ్డూ కౌంటర్ కనిపిస్తుంది మీకు. మనకి లడ్డు వస్తే 15 రూపాయలు, పులిహోర వస్తే 10 రూపాయలు. మనం క్యారీ బ్యాగ్ కంపల్సరీ తెచ్చుకోండి. క్యారీ బ్యాగ్ అక్కడ 5 రూపాయలకి ఒక క్యారీ బ్యాగ్ అమ్ముతారు చిన్నది. ఎందుకంటే కౌంటర్లో మనకి క్యారీ బ్యాగ్ ఎవరు ప్లాస్టిక్ నాట్ అలౌడ్, ఓన్లీ క్లాత్ టైపే అలౌ చేస్తారు. మీకు ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు కూడా అవైలబిలిటీ ఉంటుంది, నో ప్రాబ్లం. ప్రసాదానికి ఇంకా లడ్డు ప్రసాదం తీసుకొని స్వామివారిని ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకొని అదే దండం పెట్టుకొని ఇవన్నీ శివాలయం చూపిస్తున్నాను కదా, బయట చూడండి. మీకు చాలా పాత విగ్రహాలు వినాయకుడిది, అలాగే చూడండి కృష్ణుడిది. ఆ చెట్టు చూసారా ఎంత బాగుంది, అంతే ఎంత పురాతనమైన చెట్టు చూడండి. మీకు ఇక్కడ ఒక రాశులకి నక్షత్రాలు వనం కూడా ఉంది. దీని క్లారిటీని నేను చెప్తాను, మిస్ అవ్వద్దు వీడియో, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూసారా ప్రతి చెట్టుకి ఒక రాశి నక్షత్రం ఉంది. అది మీకు నేను డీటెయిల్ చూపిస్తాను. ఇటుపక్క వెళ్తే అన్నదానానికి కనిపిస్తుంది మీకు. గోశాల పక్క నుంచి అది నేను వెళ్ళినప్పుడు క్లోజ్ అయిపోయింది, టైం అయిపోయింది, 2:30 కంప్లీట్ అయిపోయింది. నక్షత్రవనం గురించి మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఈ నక్షత్రవనం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే చెట్లు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసమే ఈ నక్షత్రవనం మనకు పెట్టారు. చాలామంది దర్శనం చేసుకొని ఇది చేయకుండా వెళ్తారు. దీని గురించి చెప్తాను చూడండి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు పెంచుకుంటే, దాని చుట్టూ తిరిగితే, దాన్ని దర్శనం చేసుకుంటే కలిగే లాభాలన్నీ అక్కడ క్లియర్గా వివరించారు బోర్డు మీద. మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వచ్చి ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఎందుకంటే నా అనుభవం చెప్తున్నాను. మా అమ్మగారు మనకి ఈ చెట్లు కావాలంటే మనకి అడివారం రోడ్లోనే గోశాల ఉంది కదా, గోశాల పక్కనే మనకి ఏ రాశికి ఏ నక్షత్రానికి కావాలో ఆ చెట్టు కూడా మనకి ఇస్తారు ఫ్రీగా. బుక్ మీద నోట్ చేసుకుంటారు, నోట్ చేసుకొని మన డీటెయిల్స్ రాసుకొని ఒక చెట్టు ఫ్రీగా ఇస్తారన్నమాట. అలాగా నేను మా అమ్మగారి పేరు మీద తీసుకున్నాను, నా పేరు మీద తీసుకున్నాను, అలాగా మేము కుటుంబ సభ్యులు 4 పేరు మీద తీసుకున్నాం. ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అని చెప్తారన్నమాట. ఆ నమ్మకం అంతే. అలాగే చెట్టు ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది కదా మనకి. ఇంకో నా జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది, ఈ చెట్టు పెంచుకుంటే చాలా మంచిది. నేను ఆల్రెడీ పెంచుతున్నాను. ప్రాముఖ్యత గురించి మనకు తెలియజేస్తుంది ఈ వనంలో, నక్షత్ర వనంలో అన్నమాట. మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూసారా ఏ నక్షత్రం. కంపల్సరీ విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు చూడండి ఈ చెట్లు కావాలంటే ఏమన్నా చిన్న చెట్లు మీకు చెప్పాను కదా, అడివారం రోడ్లోని మనం దర్శనం అయిపోతే కింద దిగుతాం కదా, దిగిన వెంటనే గోశాల దగ్గరే మనకి అప్పుడు ఇచ్చారు, మరి ఇప్పుడు లేదు తెలియదు. నేను 5 years బ్యాక్ తీసుకున్నాను. మీకు వీడియోలో కూడా చూపించాను చూడండి, ఏ రాశికి చెట్టు ఏటని క్లియర్గాను. మిత్రమా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకు తెలిసింది, నా అనుభవాలు ఈ వీడియోలో మీకు తెలియజేశాను మిత్రమా. స్వామివారి గురించి కూడా నాకు తెలిసి మీకు తెలియజేశాను. కానీ నేను చెప్పింది మాత్రం గుర్తుంచుకోండి. లక్షవారం ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి. మనం మిగతా రోజులు కూడా దర్శనం చేసుకుంటాం. లక్షవారం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట. అంటే నా అనుభవం చెప్తున్నాను మీకు. అలాగే మనకి సంవత్సరానికి ఒకసారి నిజస్వరూప దర్శనం కూడా చాలా బాగుంటుంది. అది చాలా కష్టం, ఎందుకంటే 12 గంటల దర్శనం ఉంటుంది కదా. లక్షల్లో వస్తారు జనాభా దర్శనం చేసుకోవడానికి, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. మనం దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ నక్షత్రవనం గురించి మీకు చెప్పాను ఇన్ఫర్మేషను. ఇప్పుడిప్పుడే కొండ దిగున మనకి కొన్ని ప్లేసులు కన్స్ట్రక్షన్ చేశారు. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తున్నాను చూసారా, డెవలప్మెంట్ చేస్తున్నారు. చెప్పాను తిరుపతి లాగే సింహాచలం కూడా ఒక అద్భుతంగా నాకు తెలిసిన 5 yearsలో మంచి డెవలప్మెంట్ అవుద్ది. ఇంకా దర్శనం అంతా అయిపోయింది మిత్రమా. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్, మంచి అద్భుతమైన ప్లేసులు మీకు తెలియజేస్తాను. ముందు వీడియోస్ చూడకపోతే వనజంగి వీడియో చూడండి. అలాగే నేను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను. ముల్లంగి పులుసు, వెజిటబుల్ కర్రీ మా అమ్మగారు నేను కలిపి చేస్తుంటాం. ఇంకా భైరవ కోన వీడియో కూడా కావాలంటే కామెంట్లో తెలియజేయండి అభిప్రాయాన్ని. ఆ వీడియో కూడా
చూపిస్తాను మీకు నేను విజువల్లోని. మిత్రమా, మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి మిత్రమా, అలాగే కామెంట్ని తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మిత్రమా. బాయ్.